కనకధారా స్తోత్రం. సకల వేదాంగ పారంగతుడైన ఆచార్య భగవత్ శంకరపాదుల వారిచే వారికి 8 సంవత్సరముల వయసునందు ఉన్నప్పుడు ఈ స్తోత్రము చెప్పబడినది. శంకరుల వారు ఒక దరిద్ర వైదిక బ్రాహ్మణ కుటుంబాన్ని అనుగ్రహించడానికై వారి ఇంటి ముందు నిలిచి వటువుగా భవతీ భిక్షాం దేహి మాతః అని భిక్ష అడిగాడట. ఇంటిలో అన్నీ నిండుకొని ఉన్నందున ఆ ఇల్లాలు ఇల్లంతా కలయ తిరిగి ఒకే ఒక ఉసిరికాయ ఉండగా దాన్ని శంకరుల వారి భిక్షాపాత్రలో వేసిందట. దానికి శంకరుల వారు తన్మయులై ఆద్యాది శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ కనకధారా స్తవంతో స్తుతించారట. అంతా బంగారు ఉసిరికాయలు ఇంటి నిండా ప్రవహించాయట. కనకధార ధారాపాతంగా ధారాళంగా వర్షించింది. ఈ స్తోత్రములో మొత్తము 25 శ్లోకములు ఉంటాయి. మొదటి శ్లోకము గణపతి ధ్యాన శ్లోకము. 2 శ్లోకము నుండి 10వ శ్లోకము వరకు అమ్మవారి చూపులపై వర్ణించి ఉన్నారు. 11వ శ్లోకము అమ్మవారి స్వరూపము చెప్పబడి ఉన్నది. 12వ శ్లోకము నుండి 17వ శ్లోకము వరకు నమస్కారములు చెప్పబడి ఉన్నాయి. 18వ శ్లోకము భజే అని ఆశ్రయము చెప్పబడినది. 19వ శ్లోకము అలా ఆశ్రయించి ఉన్నందువలన అనుగ్రహం లక్ష్యమని చెప్పబడి ఉన్నది. 20, 21వ శ్లోకములు ధ్యాన శ్లోకములు. 22, 23 శ్లోకములు అమ్మవారిని ప్రార్థించి కావలసిన ప్రయోజనమును అడిగారట. 24, 25 శ్లోకములు ఫలశ్రుతి. ఈ ఫలశ్రుతి 2 శ్లోకములను శృంగేరి 12వ పీఠాధిపతి అయిన శ్రీ విద్యారణ్య భారతీ స్వాముల వారిచే వ్రాయబడినది. ఈ స్తోత్రమునందు శంకరుల వారు అనేక మంత్రముల బీజాక్షరములను పొందుపరిచి ఉన్నారు. పంచదశి మంత్రము యొక్క ప్రథమాక్షరమే దీనిలో మొదటిగా పొందుపరిచి ఉన్నారు. వైదిక మంత్ర రహస్యములన్నీ ఈ స్తోత్రములో శంకరుల వారు నిక్షిప్తం చేశారు. అందుకే శంకరుల వారు ఈ స్తోత్రాన్ని చెప్పగానే అమ్మవారు ఆవిర్భవించి అనుగ్రహించారు. ఈ స్తోత్రములో శంకరుల వారి యొక్క కవితా శైలి ఎంతో మధురంగాను మృదులంగాను చిత్రంగాను అనగా ఆశ్చర్యకరంగాను ఉండి భావయుక్తముగాను స్వరబద్ధంగాను ఉండి వాయుమండలములో ఉన్న ఆ పరాశక్తిని జాగృతం చేశారు. ఆ జగదంబ శంకరుల వారిని మాత్రమే గోచరమైనది కానీ ఆ బ్రాహ్మణ స్త్రీకి గోచరము కాలేదు. ఈ స్తోత్రమును నిత్యము పారాయణము చేసినందువలన దరిద్రము నివృత్తి అవుతుంది, అలక్ష్మి తొలగిపోతుంది, భావదారిద్ర్యము మనోదారిద్ర్యము జ్ఞానరాహిత్యము అవిద్య వైదొలిగిపోతాయి, అష్టైశ్వర్య ప్రాప్తిని పొందుతారు. కనకధారా స్తోత్రం ప్రారంభం. వందే వందారు మందారమిందిరానంద కందలం ఆమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూచై భవేన్మమ భుజంగశయాంగనాయాః. బాహ్వంతరే మధుజితః కృతకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా
कल्याणमावहतु मे कमलालयायाः। कालाम्बुदाळिललितोरसिकैटभारेः धाराधरे स्फुरति या तटिदङ्गनेव मातुः समस्तजगतां महनीयमूर्तिः। भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः। प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यभाजिमधुमाथिनिमन्मथेन मय्यापतेत्तदिह मन्थरमीक्षणार्थं मन्दालसञ्चमकरालयकन्यकायाः। विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशं निषीदतु मयि क्षणमीक्षणार्धम् इन्दीवरोदरसहोदरमिन्दिरायाः। इष्टाविशिष्टमतयोऽपि यया दयार्द्रदृष्ट्या त्रिविष्टपपदं सुलभं लभन्ते दृष्टिप्रहृष्टकमलोदरदीप्तिरिष्टां पुष्टिं कृपीष्ट मम पुष्करमिष्टरायाः। दज्जाद्धयानुपवनो द्रविणाम्बुधाराम् अस्मिन्न किञ्चन विहङ्गशिशौ विषण्णे दुष्कर्मघर्ममपनीय चिराय दूरं नारायणप्रणयिनी नयनाम्बुवाहः। गीर्देवतेति गरुडध्वजसुन्दरीति शाकम्भरीति शशिशेखरवल्लभेति सृष्टिस्थितिप्रलयकेलिषु संस्थितायै तस्यै नमस्त्रिभुवनैकगुरोस्तरुण्यै। सृच्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूच्यै रच्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै। नमोऽस्तु नाळीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै। नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु सारङ्गायुधवल्लभायै। नमोऽस्तु देव्यै भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरस्थितायै नमोऽस्तु लक्ष्म्यै कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै। नमोऽस्तु काञ्च्यै कमलेक्षणायै नमोऽस्तु भूच्यै भुवनप्रसूच्यै नमोऽस्तु देवाधिविरर्चितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै। सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदानविभवानि सरोरुहाक्षी त्वद्वन्दनानि दुरितोद्धरणोज्झतानि मामेव मातरनिशं कलयन्तु नान्ये। श्रीयत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरीं भजे। सरसिजनिलये सरोजहस्ते धवलतमां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यं। भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्। दिग्धस्तिभिः कनककुम्भमुखावसृष्ट
స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం जननीमशेषलोकाधिनादगृहिणीम् अमृताब्धिपुत्रीम् कमले कमलाक्षवल्लभे त्वं करुणापूरतरङ्गितैरपाङ्गैः अवलोकय मामकिञ्चनानां प्रथमं पात्रमकृत्रिमं दयायाः बिल्वाटवीमज्जलसरोजे सहस्रपत्रे सुखसन्निविष्टाम् अष्टापदाम्बोरुहपाणिपद्मां सुवर्णवर्णां प्रणमामि लक्ष्मीं सुवर्णवर्णां प्रणमामि लक्ष्मीं कमलासनपाणिना ललाटे लिखिताम् अक्षरपङ्क्तिमस्य जगतो परिमार्धय मातरङ्घ्रिणाते धनिकद्वारा निवासदुःखदोग्ध्रीम् अम्बोरुहं जन्मगृहं भवच्चाः वक्षस्थलं भर्तृगृहं मुरारेः कारुण्यतः कल्पय पद्मवासे लीलागृहं मे हृदयारविन्दम् स्तुवन्ति ये स्तुतिभिरमूभिरन्वहं त्रयीमयीं त्रिभुवनमातरं रमां गुणाधिका गुरुतरभाग्यभागिनः भवन्ति ते भुवि बुधभाविताशयाः सुवर्णधारास्तोत्रं यः शङ्कराचार्यनिर्मितं त्रिसन्ध्यः यः पठेन्नित्यं स कुबेरसमो भवेत् इति श्रीमत्शङ्करभगवत्कृतं कनकधारास्तोत्रं समाप्तम्। हरिः ओं तत्सत्। या रक्ताम्बुजवासिनी विलासिनी छन्दस्सु तेजस्विनी या रक्तरुधिराम्बरहरिशाखी या श्रीमनोलादिनी या रत्नाकरमन्दानात् प्रगतिता विष्णोः स्वया गोहिनी सा मां पातु मनोरमा भगवती लक्ष्मीश्च पद्मावती सा मां पातु मनोरमा भगवती लक्ष्मीश्च पद्मावती सरसिजनिलये सरोजहस्ते धवलतरां सुखगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। सर्वं श्रीदेवी चरणारविन्दार्पणमस्तु। हरिः ओं तत्सत्।